నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. రైతు రాజ్యం రామరాజ్యం అమరావతి అనే అంశంపై విశ్లేషణ. ఇది రైతుల కష్టార్జితం. వాళ్ళ కుటుంబం కోసం పంట పొలాలను త్యాగం చేసిన అమరావతి రైతులకు మొత్తం తెలుగు జాతి అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎంతో ఆదరాభిమానాలు చూపాల్సిన అవసరం ఆసనం అయ్యింది. ప్రతి రైతు అమరావతికి రాజే అనే కోణంలో అమరావతి రాజధానిలో రామరాజ్యం రాబోతుందా? ఇది నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, ఈరోజు పార్లమెంటులో అమరావతి రాజధాని చట్టబద్ధతకు అంగీకారం తెలిపింది. ఆ అంగీకారం తెలపడంతో మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా పండుగ వాతావరణం నెలకొంది. లోకేష్, మంత్రి అయినటువంటి లోకేష్ కూడా ఈరోజు ఢిల్లీకి వెళ్తూ ఉన్నాడు. అమరావతి రాజధానిపై చట్టబద్ధత కోసం అంగీకారం తెలిపినందుకు ఎంపీలకు, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు నారా లోకేష్. రేపు రాజ్యసభలో కూడా ఈ అవకాశం కలుగుతుంది. ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా చెప్పుకుంటూ వచ్చారు, ఇది రైతు రాజ్యం, ఈ అమరావతి రాజధాని ఉంటుంది, అమరావతిలో రామరాజ్యం తెచ్చేందుకు నేను కృషి చేస్తా అని ఆయన ఇటీవల కాలంలో ఒక వ్యాఖ్యానం చేశాడు. రామరాజ్యం కోసం నేను పాటు పడతా అని ఆయన రాముని మీదనే రామరాజ్యం వస్తుంది, రామరాజ్యం తెస్తా అని ఆయన రాముని మీదనే ప్రమాణం కూడా చేసినట్లు నాకు ఉన్న సమాచారం. అయితే ఈరోజు ఈ కార్యక్రమం చట్టబద్ధత అమరావతికి రావడం, ఇది ప్రతి రైతుకు ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్ని కష్టాలు పడ్డారు, ఎంత శ్రమ పడ్డారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో కిలోమీటర్లు పాదయాత్రలు చేశారు. రాత్రనక పగలనక ర్యాలీలు, ధర్నాలు, నిరాహార దీక్షలు చేశారు. పోలీసు లాఠీలు దెబ్బలు తిన్నారు. అలుపెరగని పోరాటం చేశారు. ఇటువంటి పోరాటం కాదు, కడి వినిగని రీతిలో రైతులు అంతా కూడా అమరావతి నుంచి తిరుపతి వరకు పాదయాత్రలు చేశారు. తండోపతండాలుగా రైతులు కూడా మద్దతు ఇచ్చారు. మహిళలు సైతం పాదయాత్రలో పాల్గొన్నారు. ఎంత త్యాగబుద్ధి, ఏమి త్యాగబుద్ధి! అమరావతి రైతుల యొక్క త్యాగ బుద్ధి. ఆ త్యాగ ఫలితమే నేడు అమరావతి రాజధానిగా చరిత్రకు ఎక్కనుంది. ఈ చరిత్ర ఇప్పటికీ కాదు, వచ్చే తెలుగు రాష్ట్రాలకు ఈ రైతుల యొక్క సేవా కార్యక్రమం, రైతుల యొక్క భూములు అంకితం చేసిన కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుంది. అమరావతి రైతుల కుటుంబాల వ్యవస్థ అంతా కూడా. అయితే దీన్ని కూడా రాజకీయ క్షుద్రశక్తులు అడ్డుకున్నట్టు కూటమి ప్రభుత్వం కొన్ని పార్టీల మీద ఆరోపణలు గుప్పించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకానొక టైంలో మహిళలను చూడకోకుండా లాఠీ దెబ్బలతో పోలీసు వ్యాన్లు ఎక్కించారు, జైళ్ల పాలు చేశారు. రైతుల మీద అక్కసు తీర్చుకునే ప్రయత్నాలు కొనసాగించారు. అటువంటి స్థితిగతులు గతంలో ఉన్నాయి. అవన్నీ కూడా, ఆ కష్టాలన్నీ కూడా, ఆ శ్రమ అంతా కూడా, ఆ కేసులన్నీ కూడా, ఆ పోలీసు లాఠీ దెబ్బలన్నీ కూడా కనుమరు అయ్యాయి ఈ రోజుతో.
ప్రశాంతంగా అమరావతి రైతులు గాలి పీల్చుకుంటూ ఉన్నారు. ఇక ఏముంది, రామరాజ్యం రాబోతుంది, అమరావతి రాజధాని కాబోతుంది. నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ అమరావతి రాజధానికి లోక్సభలో చట్టబద్ధత ఆమోదించడం పట్ల ఈ ఆంధ్రప్రదేశ్ లో ఒక రైతే కాదు, ఉద్యోగస్తులైతేనేమి, నిరుద్యోగులు అయితేనేమి, యువత అయితేనేమి, వ్యాపారస్తులైతేనేమి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అందరికీ కూడా అమరావతి రాజధాని అనే సంకేతం ఈరోజు వెళ్ళడం శుభసూచకంగా చెప్పవచ్చు. వచ్చేది ఇక రామరాజ్యమే అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని కించపరచడానికి ఈ వీడియో తీయలేదు. తప్పులు ఉంటే క్షమించగలరు. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నాకెప్పుడు కూడా శ్రీరామచంద్రుడు ఒక స్ఫూర్తి. రాముని పాలన ఇవ్వాలని, రామ రాజ్యం తేవాలని నా ఆకాంక్షని చెప్పి కూడా మరొక్కసారి తెలియజేస్తున్నా. అందుకే మీ అందరికి చెప్తున్నా, ప్రతి ఒక్క వ్యక్తికి విజ్ఞప్తి చేస్తున్నా, శ్రీరాముడి సాక్షిగా చెప్తున్నా, ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో మేలు చేయడం నా ఆలోచన, నా ధ్యేయం. తప్పకుండా చేస్తారని మరొక్కసారి శ్రీరాముడి యొక్క సమక్షంలో ఒక భక్తుడిగా, ఆయన సాక్షిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. జై శ్రీరామ్.